మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది. ఈ పెద్ది మూవీ నుంచి మార్నింగ్ 9:45కి ఎగ్జాక్ట్ గా టైంకి అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ట్రేజర్ ఎలా ఉన్నదని ఒక ముక్కలో చెప్పాలంటే ట్రేజర్ అయితే సూపర్ గా ఉంది భయ్య. ఇందులో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాక్స్ అయితే బదలైపోయింది భయ్య. ఈ మూవీ తోటి రామ్ చరణ్ అయితే మంచి రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెడతాడు భయ్య, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇంకా పెద్ది ట్రేజర్ లోని రామ్ చరణ్ గారు లుక్స్, ఆ బాడీ షేపింగ్ కానీ ఆయన చేసిన విజువల్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా అయితే వచ్చాయి భయ్య. ఇంక ఈ పెద్ద ట్రేజర్ లోని ఫస్ట్ ఎలివేషన్ డైలాగ్ ఉంటుంది భయ్య. రౌడీ అయితే చెప్తాడు ఈ డైలాగ్ ని, అది మనం ఒకసారి చెప్దాము. కుస్తీ అంటే బ్యాటతో బంతికి ఎదిరెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో చావుకి ఎదిరెళ్ళే ఆట అంటే అయితే విలన్ అయితే ఎలివేషన్ ఇస్తాడు భయ్య. దానికైతే మన రామ్ చరణ్ గారు అయితే ఎంట్రన్స్ అయితే చూపిస్తారు, మంచి బాడీ బిల్డప్ తో అయితే చూపిస్తారు. ఆ డైలాగ్ వచ్చేసి సినిమాలో ఎక్కడ వస్తుంది అంటే, నేను గతంలో కూడా స్టోరీ చెప్పినప్పుడు అయితే ఒక వీడియో చేశాను, అది ఒకసారి అయితే క్లియర్ గా చూడండి, మీకు అర్థమవుతుంది. రామ్ చరణ్ ఈ పెద్ద మూవీలోని మల్టీ స్పెషాలిటీ ఆటగాడు. ఒక క్రికెట్ లో కాకుండా ఆయన ఏ ఎందులోనైనా రాణించగల సత్తా ఉన్న ఒక యువకుడు పాత్ర అయితే ఈ స్టోరీ చేస్తున్నాడు. అదే సీన్ అయితే ఇప్పుడు రిపీట్ చేశారు. మన విలన్ అయితే మన రామ్ చరణ్ గారికి అయితే సవాల్ అయితే విసురుతాడు. నువ్వు క్రికెట్ బాగా ఆడుతావని అందరికీ తెలిసిన విషయమే, నేను ఒక సవాల్ విసురుతాను, చేకరిస్తావా అని అయితే చెప్తాడు. అప్పుడైతే రామ్ చరణ్ గారు అయితే చెప్పమంటే అప్పుడు రౌడీ అయితే ఈ డైలాగ్ చెప్తాడు అనమాట. నువ్వు క్రికెట్ ఆడుతూ కుస్తీ ఆడి చూపించి నీ పవర్ ఏంటో చూపించని అయితే చెప్తాడు. దానికైతే రామ్ చరణ్ అయితే ఛాలెంజ్ తీసుకొని ఈ కుస్తీ అయితే చేయడం జరిగింది భయ్య. ఆ కుస్తీలో వచ్చిన షార్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంకా గద, ఆ కుస్తీ ఫైట్ అయిపోయిన వెంటనే గదతో అయితే ఫైట్ ఉంటుంది భయ్య. ఇంకా చూపించలేదు కానీ ఫైట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ లో అయితే వర్షం పడుతుంది. ఆ షార్ట్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే వస్తాయి, అందులో అయితే డౌటే లేదు. ఇంక ఈ పెద్ద మూవీతో మనం రామ్ చరణ్ గారు అయితే పాన్ ఇండియా వైజ్ గా మంచి గుర్తింపు అయితే పొందుతాడు భయ్య. ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ ట్రేజర్ చూసి అయితే చాలా ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు, ఎందుకంటే ట్రేజర్ అయితే అద్భుతంగా అయితే వచ్చింది. ఇంకా బుచ్చిబాబు గారు కొత్త డైరెక్టర్ అయినా మాత్రం సించి అయితే అవతల పడేస్తున్నాడు భయ్య. ఇంకా ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే ఆయన అయితే ఒక రేంజ్ లో అయితే ఇస్తున్నాడు ఎలివేషన్, ఎందుకంటే ఆయన తెలుసు పాన్ ఇండియా వైజ్ గా ఎలాంటి సినిమాలకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలనేది. ఇదే విషయం అయితే ప్రజెంట్ అయితే పెద్దలో రిపీట్ అవుతుంది. ఈ వీడియో చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.